నాకు తెలిసింది కావాల్సుకొని చేసింది. జనాభాలో చూస్తే ముదిరాజు ఎంత ఉంటారు? 26 లక్షలు. 26 లక్షలు ముదిరాజు ఉంటే యాదవులు వచ్చి 21 లక్షలు ఉన్నారు. అంటే వాళ్ళకి మనకి వ్యత్యాసం 4 lakhs. అది రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకొక 4 కులాలను యాడ్ చేసింది బీసీడీలో. సార్ చెప్పినట్టే అదేదో ఉమ్మడి యాదవ్ ఆంధ్రప్రదేశ్లో సార్ ఉమ్మడి హైదరాబాద్ పక్కన ఏంటి సార్ అది హయ్యర్ యాదవ్. సో హయ్యర్ యాదవ్ మేబీ ఆ క్యాస్ట్ని కలుపుకుంటే సిమిలర్గా ఉన్నాం మనం. ముదిరాజుకి ఎంతైతే 26 లక్షలు ఉన్నారో యాదవ్ కూడా అంతే 26 లక్షలకు వస్తాము. కానీ రిజర్వేషన్లో ముదిరాజులు తీసుకున్న మున్నూరు కాపులు తీసుకున్నటువంటి ఎడ్యుకేషన్ కానీ జాబ్స్ కానీ యాదవ్ తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన ఇండెక్స్ కూడా చాలా ప్లే చేస్తుంది, రోల్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది ఒక పాయింట్. నెక్స్ట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో బీసీలకు ఎంత జనాభా ఉంది అంటే 1,64,00,000 బీసీకి ఇచ్చిన వాళ్ళు ఏదైతే మన సెన్సెస్లో రాసిరో బీసీ ఏబిసిడి కలుపుకుని ఓన్లీ అంటే మైనారిటీ కాకుండా ఏబిసిడి కమ్యూనిటీ కలుపుకుంటే 1,64,00,000 అది 46%. అదే దీంట్లో ఇంకా పెద్ద మిస్టేక్ ఏంటంటే బీసీడీలో మనకు 51 కులాలు ఉన్నాయి, అది అందరికీ తెలిసిందే. 3 కులాలే 80 lakhs వరకు ఉన్నాయి. ఒకటి యాదవ, ఒకటి ముదిరాజు, ఒకటి మున్నూరు కాపు. 26 లక్షలు ముదిరాజు ఉంటారు. మన రీసెంట్గా యాడ్ చేసిన 4 కులాలను కలుపుకుంటే యాదవ్లో కూడా 26 లక్షలకు వస్తాము, మున్నూరు కాపు 16. ఇది ఆల్మోస్ట్ మనమే 80 ఉన్నాం. అంటే బీసీలో సగం % జనాభా యాదవ్లు అంటే బీసీడీలో ఉన్న వాళ్ళమే ఉన్నాము. మనకు వచ్చే రిజర్వేషన్ 7. మిగతా 50% ఏ అండ్ బి అండ్ సి వాళ్ళకు వచ్చేసి 18 ఇంక్లూడింగ్ సి కలుపుకుంటే 18%. అంటే ఇక్కడ చూస్తే 50% మనమే ఉన్నా మన రిజర్వేషన్ చాలా వెనుకకున్నది. ఇంకొకటి ఏంటంటే సబ్ క్యాస్ట్ వైజ్ కూడా చూసాను. అసలు బీసీడీలో 51 కులాలు ఉన్నాయి. ఒక్కొక్క కులానికి ఎంత % ఇస్తున్నారంటే 2% ఉంది మనకి. యాదవులకు 2%, ముదిరాజుకు 2%, మున్నూరు కాపుకి 1, మిగతా వాళ్ళకి అంటే రిమైనింగ్ అదర్ క్యాస్ట్ వాళ్ళకి 2% ఉంది. కాకపోతే ఇక్కడ కూడా మళ్ళీ అదే సేమ్ ఏంటంటే మన ఇండెక్స్ నెంబర్ ప్లే చేస్తుంది. ఆ 33 ఏదైతే ఇండెక్స్ నెంబర్ ఉందో దానివల్ల మనం ఎంత మెరిట్ తెచ్చుకున్నా కూడా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం. అంటే ఇది కావాల్సుకొని మనం వెనుకపోయినాం. ఇక్కడ ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ ఒకటి చేంజ్ చేయాలి. వీలైతే మనల్ని అసలు తీసుకుపోయి ఓసీలన్నా కలపాలి. 5% ఉన్న వాళ్ళకేమో 15 చేసేసుకున్నారు. మనం ఇక్కడ ఆల్మోస్ట్ 50% ఉన్న బీసీలనే మనల్ని చాలా లాస్ట్ పెట్టారు. మనం నాకైతే ఓసీలన్నా కలపాలి, లేదంటే మన రిజర్వేషన్ శాతం అన్నా పెంచాలి. ఈ 2. ఇంకొకటి ఏంటంటే ఓసీలో కొన్ని కులాలే ఉన్నాయి. రెడ్డి, వెల్మ, కమ్మ, బ్రాహ్మణు, వైశ్య, రాజు, ఇంకోటి ఆయు వైశ్య సంథింగ్ వీళ్ళ వరకే. ఇప్పుడు ఎంత ఉంది? ఈడబ్ల్యూఎస్ ప్రకారంగా 10% రిజర్వేషన్ ఉంది. సరే వాళ్ళది ఎంత ఉందని పక్కన పెడితే మన దాని గురించి అయితే ఇది. సో దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది? మీ సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఉన్న పర్సెంటేజ్కి చూసినప్పుడు 50% ఉన్న వాళ్ళకేమో 18 కానీ మనం కూడా 50% ఉన్నాం. ఓన్లీ బీసీడీ కులాలు వాళ్ళకి 7% ఉన్నాయి. 7%లో అత్యధికంగా ఉన్న జనాభా యాదవ్స్లకు 2%. అంటే ఇప్పుడు చూడండి, అక్కడ 18%లో ఇక్కడ 2%. ఇంకా మనం దీంట్లో ఎన్ని వాడుకుంటున్నాము? మన యాదవ్ సంఘం అంటే మన యాదవ్ కులము ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది రిజర్వేషన్ల వల్ల? ఇప్పటికీ నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు, బట్ నేను చెప్తున్నాను ఎందుకంటే మనకు తెలియాలని. కాబట్టి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఈరోజు సమాజంలో ఎంతో కొంత అభివృద్ధి చెందిందంటే ఎందుకు? వాళ్ళకు ఒక రాజ్యాంగబద్ధంగా ఒక రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళ సమాజంలో వాళ్ళకు ఉన్నత స్థానాన్ని ఎదుగుతున్నారు. మనకు ఎందుకు రావట్లేదు? మనకెందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు మనం కూడా మన జనాభాలో మనకు ఇంత సంఖ్య ఉన్నప్పుడు మనకు కూడా మనకు సంఖ్య పర్సెంటేజ్ మనకు ఇవ్వాలి కదా. ఎందుకు రావట్లేదు? మన వాళ్ళు కూడా అధికారాల్లో ఉన్నారు, వివిధ పార్టీలలో ఉన్నారు, లేకపోతే అధికారంలో చాలా మంది ఉన్నారు మన వాళ్ళు కూడా. ఇక్కడ ఏనాడు మన కులాలు కానీ మన కుల భవిష్యత్తును ఏనాడు ఆలోచించలేదే. రిజర్వేషన్లు అనేది మనం ఓన్లీ చదువుకున్న వాళ్ళకి అనుకుంటున్నాం. మనం ఈ రిజర్వేషన్లు అనేది మనకిచ్చే లబ్ధిలో కూడా చూస్తున్నారు. వీళ్ళకి ఇంతే ఉన్నారు కాబట్టి అంతే అట్లా లేదు కదా. మళ్ళీ అక్కడ చూసినా కూడా ఏదైనా మన కుల సంబంధాలకు సంబంధించిన ఏదైనా పథకాలు వచ్చినా కూడా మళ్ళీ మనం కుర్మాలు కలుపుతారు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? కుర్మాలు కలుపుతారు. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అక్కడికి పోయినామా అంటే ఎక్కడ పోయినా కూడా మన యాదవులకు ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించలేదు ఈ రాజ్యం మొత్తం. ఎక్కడ చూసినా, సెంట్రల్ చూసినా, స్టేట్ చూసినా, ఏ రాష్ట్రం పోయినా. ఎందుకు ఈ వివక్ష మన మీద ఎందుకు ఉంది?
మనం అనుకోవట్లే, మనం వివక్షను అనుకోవట్లే, కానీ ఇది నిజంగా ఇది జాతి పైన ఉన్న వివక్షనే, ఇది జాతి పైన చూపిస్తున్న వివక్ష. దీన్ని మనం వెలికి తీయాలి, ఈ మందులో పెట్టాలి, పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, రాజ్యాలను కడగాల కూడా అవసరం వస్తే. 4 తరాలు పోయినాయి. మా ఇంట్లో నేను ఫస్ట్ ఎడ్యుకేషన్ పర్సన్, నాకేం తెలియలేదు, ఇంకా నా పోరాడికి ఏం తెలుస్తాను, పోరాడికి ఏం తెలుసు, ఇంకెన్నట్టు నా జాతి బాగుపడేది. ఇప్పుడు నాకన్నా ముందు చదువుకున్న 3 తరాలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఈ పోరాటం వాళ్ళు చేసి ఉంటే ఈరోజు ఆ పొలాలను తినటోని. ఇప్పుడు ఏవైతే మన 50 సభలు ఉన్నాయో, సంఘాలు ఉన్నాయో, వాళ్ళు ఈ విషయాలను కూడా ఆలోచించి ఉంటే ఈరోజు నాకు ఈ క్వశ్చన్ ఉండకపోయేది ఉండే, ఈ బాధ నాకు ఉండకపోతుండే. కానీ ఈ బాధ నా పిల్లలకు రావద్దు అనుకుంటున్నా, నా యాదవ సమాజానికి ఈ బాధ రావద్దు అనుకుంటున్నాం. కాబట్టే రిజర్వేషన్లను అధికారికంగా ప్రభుత్వాలతోటి మనము ప్రకటింపజేసుకొని ఈ క్లియర్గా అవసరం అనుకుంటే పెద్ద కార్యాచరణ చేద్దాము, ఢిల్లీ దాకా వెళ్దాం, మన రిజర్వేషన్లు మనం సాధించుకుందాం. జనరల్గా జై శ్రీకృష్ణ అనేటువంటి మాట మన నినాదం. పాట పెద్దదే, కానీ ½ మినిట్ మాత్రమే నేను పాడతాను. ఇక్కడ సంక్షిప్తత అనేది మాటకు ప్రాణం. मोर मुकुट पीतांबर सोहे, मोर मुकुट पीतांबर सोहे, हर सोहे उर मुक्ता माला, हर सोहे उर मुक्ता माला, सदा रहो हृदय मोअचल, मेरे तो मन लाग रही अब गोपाल की मूरत, बिन देखे मोहे कल न परत सकी एक ही बड़ी पल। मगरि सनि स मग मगरि सनि सनि स ग म प म ग म ग रि स नि स ग म प नि स नि द प म प ग म प नि स नि द प नि स ग म ग रि स। अब तो सुन ले ग म प नि स म ग रि स नि स प नि स नि द प म प ग म प नि स नि द प नि स स प नि म प प ग म प नि स नि द प म ग रि स। अब तो सुन ले। ఒకసారి శ్రీకృష్ణుని మనం స్మరించుకున్నట్లయింది ఈ పాటతోటి. 600 సంవత్సరాల క్రితం ఈ గీతం రాయబడ్డది. నమస్కారం, జై శ్రీకృష్ణ. నా పేరు వెంకటరమణ యాదవ్ అండి. నేను సిటీ సివిల్ కోర్టులో గవర్నమెంట్ లీడర్గా చేసిన గత 23 ఇయర్స్ ప్రాక్టీసు. అందరు సొసైటీ గురించి చెప్పుకునే ముందు ఫస్ట్ నా గురించి చెప్తా. 2011 నుంచి 2015 వరకు తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడిని. ఉద్యమంలో పోరాటం చేసి నా మీద దగ్గర ఒక 50 కేసులు ఉన్నాయి. ప్రతి జిల్లాలో నా పైన కేసులు ఉన్నాయి. ఇక్కడ కాదు, ఆంధ్ర తెలంగాణ బార్డర్ జిలిమిలి పోలీస్ స్టేషన్లో ఫస్ట్ నాదే కేసు, ఖమ్మంలో నాదే కేసు, భద్రాచలం బార్డర్లో నాదే కేసు, కడపలో నాదే కేసు, తిరుపతి పోతుంటే అక్కడ కేసు పెట్టిండ్రు. పుట్టినటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ముందుకు వచ్చి అన్నీ చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నమెంట్ లీడర్గా పెట్టింది నేను. పెడితే నువ్వు కాంగ్రెస్ వాడివి, నీకు ఇయ్యము అన్నారు. నేను ఒకటే అడిగిన, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారిని, కవిత గారిని కూడా ఒకటే అడిగినమ్మా, నేను పోరాటం చేసింది నా స్వరాష్ట్రం కోసం, ఒక యాదవ్ని నేను, నా వెనక సపోర్ట్ లేదని చెప్పి మీరు ఎవ్వరు కూడా మాట్లాడతలేరు. కాంగ్రెస్ తెలంగాణ కాదమ్మా, దేశం రాష్ట్రం కోసం పోరాటం చేస్తే ఇదే విషయం నేను మన శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి, మన యాదవ్ ప్రముఖులు ఉద్యమ లీడర్లు ఉండే యాదవ్ లీడర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరి దగ్గరకు పోతే, మీరు పట్టణంలో ఉన్నారు కదా యాదవ్లు, వాళ్ళ దగ్గరకు పో, మీ పట్టణంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర పో అంటారు. మీ అందరు కాదు, అందరి ద్వారా ఇక్కడ చేసినటువంటి నా సోదరుల ద్వారా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, యాదవ్ అంటే ఎవరైనా సరే, ఎక్కడి వాడైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే, ఏ ఊరి వాడైనా సరే మనోడు అని చెప్పి మనం అక్కను చేర్చుకుంటే, మనల్ని చూసి మనం ఒక్కరిని చేర్చుకుంటే మనల్ని చూసి పక్కనున్నోడు అగ్రవర్ణ కులాలు ఇద్దరు ఒకటైతేనే భయపడతారు. మన ఇద్దరు యాదవులు ఒక్క దగ్గర ఒక మీటింగ్ అవుతుంటే ఇద్దరు యాదవులు, నేను తమ్ముడున్నాం, ఏం తమ్ముడు బాగున్నావా అని ఇట్లా, అదే చూడండి ఇద్దరు యాదవులు ఒక్క దగ్గర ఉన్నారు, ఒక్క దగ్గర మీటింగ్ పెట్టారని. అగ్రవర్ణ కులాలు ఎంతోమంది ఉంటారు, కానీ మన ఇద్దరం ఉంటేనే భయపడతారు. అటువంటి పరిస్థితుల్లో మనం రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులు అందరూ ఒక్క తాటికి వచ్చి
మన పరిస్థితిని కొంచెం మెరుగుపరుచుకుంటే, మనం యూనిటీగా ఉంటే మనం ఎంత బాగుంటుందని మీ అందరి ద్వారా నేను కోరుకుంటా ఉన్నా. ఒకటే, టీడీపీ కాదు, కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, ఎవరైనా రానియండి, మనవాడు మన దగ్గరకు వచ్చినాడు అంటే ఫస్ట్ నువ్వు చేసినా చేయకున్నా, తమ్ముడు ఏం కావాలి, నీకు ఏం పరిస్థితి ఏముంది, నువ్వు కూర్చోబెట్టి మాట్లాడు, వాడు ఎంత సంతోషిస్తాడు. బయట పోయి అరే లీడర్ గారు ఇంత చెప్పి మన యాదవ్ ఇంత చెప్పినాడు అని. నేను శ్రీనివాస యాదవ్ దగ్గరికి 4 సార్లు పోతే నన్ను బయట కూర్చోబెట్టి 4 గంటలు కూర్చోబెట్టి బయటకు పంపించాడు. అదే కిషన్ రెడ్డి, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి దగ్గరికి రీసెంట్లీ పోతే ఏమన్నాడు, మీ యాదవులు మస్తు మంది ఉన్నారు కదా, మా రెడ్ల దగ్గరకు వచ్చారు, ఎప్పుడైనా మా దగ్గరికి రావాలి, పని కావాలంటే. ఎంత ఎంబరాసింగ్ ఉంటుంది మనకు ఆ మాట. మన వాళ్ళు మనకు చేస్తే వాళ్ళ దగ్గర పోం కదా. కాబట్టి నా దగ్గరకు వచ్చిన ప్రతి విషయం, నా పరిధిలో నేనున్నటువంటి కోర్టు విషయాలలో కానీ, నాకు అనుకూలం ఉన్న ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే, నా దగ్గరకు వచ్చినటువంటి వారు ఎవరైనా సరే, మన వాళ్ళు అందరికీ నేను భగవంతుడు నాకు, నా తల్లిదండ్రులు నాకు, నేను నమ్ముకున్న శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన శక్తి ప్రకారంగా నేను అందరికీ పని చేసి పెట్టిన. కాబట్టి మీ అందరికీ చేతులు జోడి నమస్కరిస్తున్నా. ఎవరు వచ్చినా సరే ఫస్ట్ మనోడు అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి పలకరించి మాట్లాడితే అది బాగుంటుందని కోరుకుంటున్నాను. యాదవ కులపెద్దలందరికీ నమస్కారము. ఈ సభ గురించి మా పెద్ద మామ అబ్బు రామయ్య యాదవ్ గారి అధ్యక్షన జరుగుతుంది అంటే చాలా సంతోషంగా ఉంది. మేము ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి మా మామయ్య సభలు నిర్వహించడము, ఇట్లా యాదవుల కోసం పోరాడడం అనేది మేము చూసాము. ఇందులో మా మామయ్య సంపాదించిన దానికంటే ఎక్కువగా కోల్పోయిండు. యాదవులని ఇట్లా సభలు పెట్టడంలో ముందుండి ఒక 20 years నుంచి నేను చూస్తున్నాను. గ్యాదర్ చేస్తూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటాడు. ఎప్పుడు సపోర్ట్ అనేది మా మామయ్యకి రాలేదు. కానీ యాక్చువల్గా నేను ఇక్కడ కింగ్కోటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీకు దగ్గరనే ఉంది అంటే నేను ఎంతో పెద్ద సభ ఉంటుంది, మామయ్య చెప్తూ ఉంటాడు స్పీచ్ అనుకొని ఎక్స్పెక్ట్ చేసి వచ్చానమాట. నేను ఒక వ్యూవర్ లాగా ఆ సభను చూసి మా మామయ్య చెప్తూ ఉంటే వినాలి అని వచ్చాను. కాకపోతే నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే మన యాదవులలో యూనిటీ లేదు అని. మా మామయ్య కష్టపడ్డ కష్టానికి ఇంతవరకు మన కులం నుంచి ఎప్పుడు సపోర్ట్ రాలేదు. కాబట్టి ఆయన అధ్యక్షతను నిర్వహించే దాంట్లో ఆయన మనస్ఫూర్తిగా చేస్తున్నాడు. ఆయనకి సపోర్ట్ చేస్తూ నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. కాబట్టి మా సపోర్ట్ కూడా ఉంటుంది. నా పేరు డాక్టర్ గీతారాణి, గైనకాలజిస్ట్. మా హస్బెండ్ డాక్టర్ అబ్బు మధుకర్ యాదవ్ జనగామ ఆర్ఎంఓ ఎంజిఎం హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. మా ప్రాపర్ వచ్చేసి జనగామ అండి. థ్యాంక్ యూ అండి, ఈ సభకి ఇన్వైట్ చేశారు మా మామయ్య. మా బాబు అబ్బు ఆయుష్మాన్ యాదవ్ MBBS ఫస్ట్ ఇయర్. మా మామయ్య చెప్పినందుకు వచ్చాము. కానీ ఎనీవే మన కులానికి జరుగుతున్న అన్యాయం ఎప్పుడు చెప్తూ ఉంటాడు మా మామయ్య. కాకపోతే మేము పట్టించుకోకపోయే వాళ్ళం. అందరూ మాట్లాడతారు, ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకి ఏమి పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు అని. మా మామయ్యని చూసి మాకు ఎగ్జాంపుల్ కాబట్టి నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. అందరూ ఈ ఒక 10 నిమిషాలు ఇవన్నీ గర్జన్లో, తర్వాత ఏదైనా మీటింగ్ ఉంది అంటే ఎవరు రారు. మళ్ళీ దానికి కూడా మా మామయ్యనే కష్టపడాలి. అందుకని ఇప్పటి నుంచైనా అట్లా జరగకుండా ఎవరైతే యూనివర్సిటీ నుంచి వచ్చిందో బ్యాచ్, దీనికోసం ముందుకెళ్ళి మనది BCD నుంచి BCA దగ్గరికి వేయించాలి. అన్ని రిజర్వేషన్స్ అన్నీ చూడండి. BCAలో మా బాబు కౌన్సిలింగ్ అప్పుడు నేను చూశాను, చాలా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లలో తీసుకున్నారు. మా బాబుకి ఒక 50 మార్క్స్తోని ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. కాబట్టి ఈ గర్జన్ అనేది ఇంకా ముందుకెళ్ళాలని మేము ఇట్లా బ్యాక్ సపోర్ట్ ఇస్తాం. మీలాగా అంత యాక్టివ్ పార్టిసిపేట్ చేయలేం, కానీ ఎప్పుడైనా సపోర్ట్ అంటే ఇవ్వగలుగుతాము. థ్యాంక్ యూ. ఈ గర్జన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఆపకండి, ఇదే ముందుకు సాగాలని. ముఖ్యంగా ఆయన పెద్ద బాబన్న శ్రీకృష్ణుని మీద ఒకటి చెప్పిండు పద్యం. మనకు మొదటి నుంచి 1,00,00,000 గోదానమిచ్చిన సరిరావు హరినామ సంస్మరణకు, 1,00,00,000 యజ్ఞములు చేసి ప్రస్తుతికెక్కిన సరిరావు హరినామ సంస్మరణకు, వేదశాస్త్రంబులు వెదికి చూసిన గాని సరిలేవు హరినామ సంస్మరణకు, కాశీ ప్రయాగాది గంగాది తీర్థములు సరిలేవు హరినామ సంస్మరణకు. అంటే ఎందుకు చెప్తున్నానంటే 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, 2 ఇతిహాసాలు,
ఇవన్నీ ముడుచుకున్నటువంటి భగవద్గీతను సృష్టించిన, చెప్పిన, ఈ లోకంలో అనుసరిస్తున్నటువంటి ఈ యొక్క భగవద్గీత మనం సృష్టించిందే శ్రీకృష్ణ భగవానుడు, వాళ్ళ వారసులం మనం. కాబట్టి మన ఇన్ని ఉపాయాలు ఏమి కులంలో చూసినా ఒకటే సంఘం ఉంది. మన యాదవ సంఘంలో ఎందుకంటే సోదరుడు చెప్పిండు 5003 సంవత్సరాలు అయింది ఎక్స్పైర్ డేట్, మనకి ఇంకా ఎక్స్పైర్ డేట్ కాలేదు. అందు గురించే ఇట్లయితే అయిపోయింది, కానీ ఇట్లా జరుగుతుంది. ఎక్స్పైర్ డేట్ అయిపోయిందని మనం అనుకోవడం లేదు. నువ్వు అనుకున్న నీ లెక్కలు అయిపోయింది, కానీ ఈ లెక్కలు కాలేదు. అయితే అందు గురించి सर किसी का इनोवा है क्या सर? ज़रा गाड़ी हटाना, इनोवा 2777, ज़रा गाड़ी हटाना. అయితే मैं अकेला ही हूँ सर. ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు భావి భారత పౌరులు, తరం వాళ్ళది వచ్చేది. ఆలోచించడానికి తగ్గట్టు కూడా కార్యక్రమం ఉండాలి. ఆలోచనకు తగ్గట్టు కూడా ఆ వేగాన్ని పెంచాలి. ఆలోచన ఎట్లా ఉండాలి అంటే 10 మంది దాన్ని హర్షించాలి. ఆలోచన ఎట్లుండాలంటే 10 మంది దాన్ని ముందుకు తీసుకుపోయేంత దాంట్లో అర్థం ఉండాలి. ఆ ఆలోచన తగ్గట్టు మనం నడిచినట్టయితే ఏదైనా సాధ్యమవుతుంది. సాధ్యము కానిది లేదురా, భయంకరమైన కాల సర్పమును మెడలో పూలమాల వలె దాల్చవచ్చురా, ఏకాగ్రతతో ధ్యానం చేసి లోకేశ్వరుడే పొందవచ్చు. ఈ యొక్క సాధననే దాంతో ఏదైనా సాధించవచ్చు, కానీ దాంట్లో స్పష్టత ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, స్వచ్ఛమైన మనసు ఉండాలి, నీకు తపన ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ తపన అనేది, అది ఆ యొక్క ఆలోచన అనేది, ఆ యొక్క ఏకాగ్రత అనేది మనలో ఉన్నట్టయితే, ఆ యొక్క ఆలోచన అనేది 10 మందికి నచ్చినట్టయితే, ఆ యొక్క ఆలోచన అనేది అందరి దృష్టిని తీసుకుపోగలిగితే, ఆ యొక్క ఆలోచన అనేది నీ మనసుకు నీకు మొదలు మంచిగా ఉన్నట్టయితే, ఆ యొక్క ఏ ఆలోచన అయినా తప్పకుండా ముందుకు సాగుతాం. కాబట్టి మనం చేసినటువంటి ఈ ఆలోచన రిజర్వేషన్ ఒక్కటే కాదు, హక్కు ఒకటే కాదు, ప్రతిదీ కూడా అందులో మీరు అన్ని స్పృశించిరు, తాకిరు. ఆ తాకినటువంటి, ఆ యొక్క స్పృశించినటువంటి మీ యొక్క ఏ అయితే ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనను ఇక్కడ మనం చేయగలిగినట్టయితే ఏదైనా సాధ్యపడుతుంది. ఏదైనా అన్న చెప్పిన పెద్దయినా ఒక్కొక్క బొట్టుతోటే మన యొక్క ఆలోచనలు వేరుండొచ్చు, కానీ ఈ కాలువలన్నీ కలిసేది నదిలోనే. యాదవ సంఘం ఉండొచ్చు, యాదవ కుల పోరాట సంఘం ఉండొచ్చు, యాదవుల యొక్క ఏకతా ఉండొచ్చు, ఇంకేదన్నా సంఘం పెట్టుకో. మన యొక్క ఆఖరి అర్థం ఏమొస్తుంది? మనం యాదవులను ఐక్యం చేయాలి, యాదవుల గురించి పోరాటాలి, యాదవులకు ఏది లాభం జరుగుతుందో అది చేయాలి. ఇవన్నీ వీళ్ళ యొక్క సంఘం ఏది చేసినా వీళ్ళ గురించే కదా. వాళ్ళతోటి మనం పోటీ పడుతున్నామా లేదా? ఒక్కటి, ఏ సంఘం అయినా ఉండొచ్చు, ఏ క్యాస్ట్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాళ్ళు ఎదుగుతుర్రని కాదు మనం చేసేది, మనం వాళ్ళకన్నా మంచిగా ఎదగాలనే తపన మనలో ఉండాలి. ఒకటి, వాళ్ళు ఎదగని మనకి ఇబ్బంది లేదు, కానీ వాళ్ళకంటే మనం ఎదగాలనే తపనలో మనం ఉండాలి. ఈ ఒక్కటి మన ప్రతి సంఘంలో కూడా ప్రతి మనిషిలో ఈర్ష్య ఉంటుంది. ఆ ఈర్ష్యను పక్కకు పెడదాం. మనం వాళ్ళు ఎట్లా అవుతున్నారో వాళ్ళకంటే పైన ఉండాలి, వాళ్ళకు మనం ఇచ్చే విధంగా ఉండాలి. మన యొక్కటి ఇవ్వకపోవడానికి కారణం ఏంది? వాస్తవానికి రాజకీయ చైతన్యం లేకపోవడం. మన దగ్గర ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళకన్నా ఉన్న పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ రాజకీయ చైతన్యం అనేది మన దగ్గర లేదు. ముఖ్య కారణం కూడా అదే. ఎందుకంటే రాజకీయంగా ఒక సర్పంచ్ అయితే అతనికి 29 మంది అధికారులు వచ్చి చేతి కింద పనిచేస్తారు. ఒక సర్పంచ్కి
కేసీఆర్ 0.6% వాళ్ళది 0.6%. ఆయన ముఖ్యమంత్రి అయితే డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఆయన ఇంటికాడ కావాలి. ఆయన ఆ రాజకీయ చైతన్యం లేకపోవడమే ఒక ముఖ్య కారణం మన యాదవ్లో. ఫస్ట్. రెండోది ఎడ్యుకేషన్ పరంగా కూడా మనం అందరం వెనుకబడి ఉన్నాం. నేను చూస్తాను అంటే నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేశాను 1988లో. నేను చూసింది ఏంటంటే హైదరాబాద్లో ముఖ్యంగా వ్యాపారం ఎక్కువ చేస్తారు, చదువు తక్కువ ఉంటుంది. డబ్బులు బాగుంటాయి, ఎవరికి తొలలేనంత డబ్బులు ఉంటాయి. ఓసీలలో కూడా అంత డబ్బులు ఉంటాయి. ఒక రాజకీయ నాయకునికి ఉన్నంత డబ్బులు కూడా అంతకంటే ఎక్కువ ఉంటాయి. కానీ మనకెందుకే ఆ రాజకీయం? ఏ ఊరికి ఆడ తిప్పుతాడు, ఇటు తిప్పుతారు, మనకెందుకే రాజకీయం? ఈ యొక్క ఆలోచనతోటే మనం ఎదగలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ మనం ఒకసారి గ్రహించి మీ ఆలోచన స్వచ్ఛమైనదైతే, నిజమైనదైతే, ఈ బీజం మీ నుంచి నాటైతే అఖిల భారత యాదవ్ సంఘం పెద్దలు ఎంతోమంది త్యాగంతో ఒక విత్తు నాటిరు. ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్లో మొలుకెత్తింది, వృక్షమైంది, మహావృక్షమైంది. ఇప్పుడు దాన్ని కూకటి వెళ్ళి కూడా పీకటి వాళ్ళు ఎడుగు. కాబట్టి ఒకసారి ఆలోచించు. మీరు ఏ ఆలోచన చేసినా ఆ విధంగా చేయండి. దానికి ఒక రూపం, ఆ రూపం దాల్చినట్టయితే దాన్ని ప్రతి యాదవులు మైండ్లో ఉండిపోవాలి మనం చేసే ఆలోచన. కాబట్టి ఇటువంటి ఆలోచన మీరు యువకులు మీ బాటలో మీరు నడుస్తాం. కాబట్టి మీరు దానికి తప్పకుండా మా యొక్క ఎప్పుడైనా మా అవసరాలు మీ అవసరం ఎప్పుడున్నా మీ బాటలు నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదివరకు మేము లాస్ట్ టైము కేసీఆర్ దగ్గరికి మేము మా వాళ్ళకి సీట్లు ఇవ్వాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి నేను, అశోక్ కుమార్ అన్న, బాబురావు, లక్ష్మణ్ వీళ్ళంతా పోయినట్టుంది. కేసీఆర్ దగ్గరకు పోయినాం. రెండు సీట్లు ఇవ్వన్నాం. ఇది మహేశ్వరం ఒకటి, షాద్ నగర్ ఒకటి, కల్లకుర్తి ఒకటి అడిగింది. షాద్ నగర్ ఆయన దగ్గర పబ్లిక్ ఉంది కానీ పైసలు లేవా, మంచోడు అన్నాడు. కల్లకుర్తి ఆయన తెలివి కల్లోడా, గెలిచే అవకాశాలు ఉన్నాయి కల్లకుర్తి అని చెప్పాను. మహేశ్వరము వెంకటాపురం మనకు శ్రీశైలం మన అన్న ఉంది కదా కొమరే, ఆయన టికెట్ అడిగితే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మనుషులు లేరా అన్నాడు. అనుకుంటే ఒక మాట చెప్పాడు. మా దగ్గర పాలమల్ల ఏమైనా ఉండే, మాకు పాలు వస్తుండే, పిలిపించి నేను సర్పంచ్ చేసిన అనుకుంటూ ఆ పాలమల్ల మంచోడా, గొల్లలు మంచోళ్ళు, పైసలు తీయాలి నమ్ముకుంటే కానీ. అరే ఎంపీపీ చేస్తా అంటే నా దగ్గర పైసలు ఎక్కడికి దొరా అన్నాడు. అయినా నేనే పెట్టుకుని చేసి ఎంపీపీ చేసిన, జడ్పీటీ చేసిన. మీ వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయి కానీ తీయరు. కాబట్టి మీరు రాజకీయంగా మీకు అది ఇంట్రెస్ట్ లేదు మీకు అని చెప్పి ఆ రోజు కేసీఆర్ అనుకుంటే నేను కూడా అన్నా. ఆయనతో పాటు నేను మా దగ్గర ఆయన తోట ఉండి మా తోట పక్కకే ఉంటుండే, ఇద్దరం కలిసి భోజనం చేసినప్పుడు రకరకాలు మాట్లాడేది. అంటే రాజకీయం అనేది గోకుడు నీకు ఉండాలి. నేను వచ్చి నీ గోకడమే, నీ గులగులు ఉంటే నువ్వు కూడా గోక్కోవాలి చేతితోటి. అరే నాకు గులగులు పెడుతు నువ్వు రాబాయి గోకుడు అన్న. కాబట్టి మనలో ఆ చైతన్యం వచ్చినప్పుడే రాజకీయ నాయకుడు ఎదుగుతాం మనం. ఆ చైతన్యం నీలో కలగనప్పుడు అది అంతే, ఎంతమంది లేపినా అది లేవదు. నేను కూడా 100% ఏకీభవిస్తున్నా. చర్చ జరగాలి, చర్చకు పని చేయాలి. మా ఎంఆర్పిఎస్ ఎలా ఉందో ఇక్కడ ఈ రిజర్వేషన్ వల్ల లీడర్షిప్ పెంచుకోండి. ఎవరి జాతరైతే వాళ్ళు యాడివ్వండి. దీనికి మీరు పేపర్లో వెళ్ళండి. మీరు కావాలంటే న్యూస్ ఛానల్స్ లో పోయి రేపు నుంచే డిబేట్ పేరు అనౌన్స్ చేసినాక మీరు లీడర్లుగా తయారుగండి. ఎవరిని కట్టడి చేయదు ఈ సంఘం. మీకు అందరికీ కూడా మండలంలో రేపు జంగయ్య వీళ్ళందరూ కలిసి తెలంగాణలో పర్యటిస్తున్నప్పుడు నేను జాతరైన కాడికి నాకు వీలున్నప్పుడు నేను మీతో ట్రావెల్ అవుతాను. ఇది ఆల్ ఇండియా లెవెల్లో, ఇది ఒక్క తెలంగాణనే కాదు, రేపు అయిపోతున్న ఆంధ్రలో కూడా మనం పంచుదాం. 1,00,000 మందితోని పేరేడ్ గ్రౌండ్ మించిన రోజు అప్పుడు యాదవ్లు కలిసి ఉన్నారు అని గవర్నమెంట్ ఇది ఢిల్లీ వరకు కూడా వినిపిద్దాం. ఎందుకు జరగదో చూద్దాం. ఆర్మిషన్లు పనిచేయాలని అందరినీ కోరుతూ రెడ్డి ఏమన్నాడు, రెడ్డి లేదు రాజకీయం లేదు అని చెప్పి వాడు ఛాలెంజ్ కట్టింది. ఎవడో నెలవల్ల పులి అని చెప్పి. నా పేరు జాల కమలాకర్ యాదవ్, భూపాలపల్లి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చాము. ఈరోజు జూన్
6/2026 రోజు ఈ ఆదివారం రోజున మేము యాదవులు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో నుంచి ఇక్కడ యాదవులము గత 80 సంవత్సరాల నుంచి మాకు జరుగుతున్న రిజర్వేషన్ పరమైనటువంటి మాకు అన్యాయం, ఇది రిజర్వేషన్ ఫలాలు మాకు అందట్లేదు, ఈ రిజర్వేషన్లో మేము చాలా నష్టపోతున్నాం, మిగతా అన్ని వర్గాల్లో కంటే ఈ యాదవ సమాజానికి ఎక్కువ నష్టం జరుగుతుంది అనే విషయం పైన మేము ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో చాలామంది మిత్రులు వివిధ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా యాదవులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశం తర్వాత మేము రాబోయే రోజుల్లో దీన్ని ఒక మూమెంట్ లాగా కూడా మేము చేయబోతున్నాము. ఈ ఉద్యమంలో యాదవులు, రాష్ట్రంలో ఉన్న యాదవులే కాదు దేశంలో ఉన్న అన్ని యాదవులను, యాదవ సమాజాన్ని మొత్తం కూడా కలుపుకొని మేము ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు సాధించే వరకు ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ సురేష్ యాదవ్ కంటిన్యూస్. నమస్తే అందరికీ, నా పేరు భూషభైన సురేష్ యాదవ్. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట కాన్స్టిట్యున్సీ, నెక్కొండ మండలం మాది. సో ఈరోజు యాదవ మిత్రులతో హైదరాబాద్లో హ్యాబిట్స్ లొకేషన్లో మేము ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దశ యాదవుల దశ అనే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి యాదవుల అన్యాయాన్ని అరికట్టడానికి ఒక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. సో దీనికి తెలంగాణ నుంచి నలుమూల నుంచి విద్యార్థులు, యువకులు అందరూ పాల్గొనడం జరిగింది. అంటే దీంట్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మేము కొంత రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేశాము అసలు నిజంగా యాదవులకు ఏం జరుగుతుంది అనేది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే చేసిందో దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒక సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో రిజల్ట్ ఏంటంటే బీసీకి ఎంత జనాభా ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ప్రకారంగా 1,64,50,858 మంది బీసీలు ఉన్నారని చెప్పింది. అంటే పాపులేషన్ పర్సెంటేజ్ చూసుకుంటే 46.27 ఉన్నారు ఇక్కడ. దీంట్లో మేము ఏదైతే బీసీడీ కేటగిరీలో యాదవులు ఉన్నారో, ఇండెక్స్ నెంబర్ 33లో ఉన్నారో దాంట్లో అబ్జర్వ్ చేస్తే 3 కులాలు మేజర్గా కులాలు కనిపిస్తున్నవి. ఒకటి ముదిరాజు, ఒకటి యాదవ, ఇంకోటి మున్నూరు కాపు. అంటే ఇక్కడ ముదిరాజుకు మున్నూరు కాపు యాదవ్గా జనాభా ఎంత ఉందంటే ముదిరాజు వచ్చేసరికి 26 లక్షలు ఉన్నారు, యాదవులు వచ్చేసరికి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చూపించిన లెక్క ప్రకారంగా 20.19 లక్షలు ఉన్నారు. దాని తర్వాత 16 దాకా మున్నూరు కాపు వాళ్ళు ఉన్నారు. మేము ఈ మూడింటిని క్యాలిక్యులేషన్ చేస్తే ఆల్మోస్ట్ 80 లక్షల వరకు మేమే ఉన్నాం. ఒక బీసీడీ కేటగిరీలో ఈ 3 కులాలు కలుపుకుంటేనే 80 లక్షలు ఉన్నాము. ఈ 3 బీసీడీ వర్గంలో 51 కులాలు ఉన్నవి. బట్ 51 కులాలకు సంబంధించి 7 రిజర్వేషన్ ఉంది. సో సిమిలర్గా బీసీఏలో, బీసీబీలో ఈ 2 కులాలు కలుపుకుంటే 17% రిజర్వేషన్ ఇచ్చారు. ఒక్క బీసీడీలో 51 కులాలు ఉండడం వల్ల మాకు రిజర్వేషన్ ఫలాలు కూడా అందట్లేదు. ఈ రిజర్వేషన్ వల్ల ఎడ్యుకేషన్తో పాటు ఎంప్లాయ్మెంట్ అన్ని రంగాల్లో యాదవులకు మోసం జరుగుతుంది. ఇది యాదవ సోదరులు అందరూ ఒకసారి గ్రహించాలి. సో మీరు కూడా మీ సైడ్ నుంచి కూడా రీసెర్చ్ చేయండి. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్లో సమగ్ర కుటుంబ సర్వే ఇచ్చిన రిజల్ట్ ఏంటి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చూపించినటువంటి సర్వే ఏంటి, యాదవులు నిజంగా ఎంతమంది ఉన్నారు, మనకి ఎంతమందికి ఎంత రిజర్వేషన్ అందుతుంది, మనకు కావాల్సినటువంటి రిజర్వేషన్ శాతం ఎంత, దీని మీద ఒకసారి ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో బీసీఏలో అది 7% అమలు చేయడం జరుగుతుంది, బీసీబీలో 10%, బీసీసీలో ఒక 1%, బీసీడీలో 7%. అంటే ఏ అండ్ బి కలుపుకుంటే 17%, 50% జనాభాకి ఏమో 17% రిజర్వేషను, ఇంకా 50%కి ఏమో 7 రిజర్వేషన్. సో ఇది ఒక పెద్ద సమస్య తెలంగాణలో. నాట్ ఓన్లీ తెలంగాణ, మోస్ట్లీ ఇండియాలో కూడా ఇదే సమస్య ఉంటుంది అనుకుంటాము. మేము ఇంకా కొంచెం రీసెర్చ్ చేస్తాము, దీనిపైన రీసెర్చ్ చేసి మళ్ళీ ఒక సర్వేతో మరి ఒక రిజల్ట్తో మేము ముందుకు వస్తాము. కాకపోతే తెలంగాణలో ప్రత్యేకంగా యాదవులకైతే చాలా పెద్ద రిజర్వేషన్ సమస్య అయితే ఉంది, అన్యాయం అయితే చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది. దీని మీద మేము యాదవులు తెలంగాణలో ఉన్నటువంటి అందరి యాదవ సోదరులను కలిసి అన్ని సంఘాలను కలుపుకొని తెలంగాణలో ఒక పెద్ద ఉద్యమం స్టార్ట్ చేయాలనే ఇంటెన్షన్తో ఉన్నాము. మరి త్వరలో మా యొక్క బ్యానరు, మా డీటెయిల్స్, మేము ఏం చేయాలనుకుంటాం, ఏంటి మా కార్యాచరణ ఎట్లుంటుంది, దాని గురించి అన్ని వివరాలు త్వరలో మీకు అందజేస్తాము. థ్యాంక్ యూ. నేను వల్లాల ఐలేష్ యాదవ్, భువనగిరి జిల్లా. మేము ఈరోజు నిర్వహించిన కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని మేము ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాము. యాదవులకు, బీసీ కులాల్లో ఉన్న యాదవులకు జరుగుతున్న అన్యాయం, రిజర్వేషన్ పట్ల మా పైన చూపిస్తున్న వివక్షతను సమాజం ముందు పెట్టాలని
ఈరోజు సమావేశం నిర్వహించుకున్నాము. మా యాదవ మిత్రులు అందరూ, మా యాదవ బంధువులు అందరూ వచ్చి వాళ్ళ యొక్క సూచనలు ఇచ్చి ముందు కార్యాచరణ గురించి వాళ్ళు ఇచ్చిన సలహాలు ముందుకు తీసుకెళ్తూ, ఇప్పుడు మీకు నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ సమాజంలో మా యాదవులు ఉన్నదెంత, మీరు మాకు ఇస్తుంది ఎంత, మేము ఈ సొసైటీకి ఇస్తుంది ఎంత? ప్రభుత్వమే దీన్ని ముందుకొచ్చి, అయ్యా మీరు యాదవులకు ఇంతమంది ఉన్నారు, మీ యాదవులకు మీకు ఇంత సేవ చేసినాం, మీకు ఇంత మీ ఫలాలు ఇచ్చినామని చెప్పేసి గవర్నమెంటే ముందుకు వచ్చి మమ్మల్ని మేలుకొప్తే బాగుంటుంది అనుకుంటున్నాము. కానీ ఏ రకంగా చూసినా కూడా మాకు సరైన న్యాయం జరిగినట్టు మేము అనుకోవట్లేదు. కాబట్టే దీని యొక్క ఉద్యమ రూపంలో, లేకపోతే దీని యొక్క కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణను ప్రణాళికను రాసుకుంటూ దేశవ్యాప్తంగా దీన్ని నేషనల్ వైజ్గా దీని యాదవుల సమస్యలను సమాజం పట్ల, భారతదేశ ప్రజల పట్ల పెట్టి సరైన న్యాయం చేసేదాకా మేము ఈ యాదవ రిజర్వేషన్ గురించి మేము పోరాడుతూ సరైన న్యాయం జరిగేంత వరకు మేము వెనకాడబోమని, భవిష్యత్తు కార్యాచరణను త్వరలో మేము మీ ముందు పెడతాము. ముందుకు పోదామన్నా కానీ వాళ్ళని తొక్కి పట్టడం జరుగుతుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే యాదవులకు సరి అయిన జనాభా ప్రకారంగా రిజర్వేషన్ లేదు. మరి ఈ రిజర్వేషన్ లేవడానికి ఈ బీసీ రిజర్వేషన్లో యాదవుల కోట యాదవులకు రావాలంటే మేమెంతో మాకంత కావాలని అడుగుతున్నారు. వాళ్ళు అడిగింది అట్లా తప్పేం లేదు. వాళ్ళు పడుతున్నటువంటి బాధలు, వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమ అంత ఇంత కాదు. ఈ మా విద్యార్థి లోకానికి, ఈ రిజర్వేషన్ పోరాట కమిటీకి మేము సాయశక్తుల అన్ని కుల సంఘాలు, అన్ని యాదవ సంఘాలు, యాదవుల ఐక్యవేదిక ద్వారా పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. దీన్ని పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకుపోతాం. అదేవిధంగా యాదవుల విద్యార్థులకు జరగబోయేటువంటి ఎలాంటి దాటినైనా మేము వారికి సహకరిస్తాం. అతి తొందరలోనే యాదవులకు ఒక హాస్టల్ కూడా నిర్మించారు కాబట్టి దాన్ని ఓపెనింగ్ చేసేంత వరకు కూడా పోరాడతామని తెలియజేస్తూ, మా యాదవ విద్యార్థులు కోల్పోతున్నటువంటి రిజర్వేషన్ని పరిరక్షించాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాం. మీ జనాభా ప్రకారంగానే, మీరు తీసిన జనాభా ప్రకారంగానే మా యాదవులు ఎంతమంది ఉన్నారు, యాదవులకు ఎంత రావాలి, అది మీరు చేయవలసిందిగా కోరుతున్నాం. లేకపోతే పెద్ద ఉద్యమం అనేది ప్రారంభిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఓయూ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి యాదవ కుల ప్రాతిపదికన రిజర్వేషన్కు సంబంధించింది గత 75 సంవత్సరాలు గడిచిన, స్వాతంత్రం వచ్చిన ఈ రోజు వరకు మేమెంతో మాకంత అన్నటువంటి రిజర్వేషను ప్రాతిపదిక చూసుకున్నప్పుడు ఇది అమలు జరుగుతలేదన్నటువంటిది కళ్ళెదుటుగా కనపడతా ఉంది. కాబట్టి గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏలినటువంటి ప్రభుత్వం మరి ఒక్క రోజులో చేసినటువంటి రిజర్వేషన్ ప్రాతిపదికన, యుద్ధ ప్రాతిపదికన చేసినటువంటి రిజల్ట్ ప్రకారం మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి కుల గణన, జనగణన ఏదైతే చేసిందో దాంట్లో కూడా చూసుకున్నప్పుడు మరి మేమెంతో మాకంతా అన్నటువంటిది తెలుసుకున్నప్పుడు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి దీన్ని పరీక్షణ చేసినటువంటి పద్ధతులలో మరి అన్యాయం జరుగుతుందన్నటువంటిది మరి వారి దృష్టికి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు హైదరాబాద్లో మేమందరం కులాలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా మరి ఈరోజు హైదరాబాద్లో మీట్ కావడం జరిగింది. మరి దీన్ని రిజర్వేషన్కి అమలుగా చూసుకున్నప్పుడు, బీసీడీలో చూసుకున్నప్పుడు, అదే కాపులకు సంబంధించింది, ముద్రాజులకు సంబంధించింది, మరి మా యాదవులకు సంబంధించింది చూసుకున్నప్పుడు మరి మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. మరి మేమెంతో మాకంతా అన్నటువంటిది జరగట్లేదు. కాబట్టి దీన్ని భవిష్యత్తులో దీన్ని ఒక సబ్జెక్ట్ వైజ్గా, ఒక విధానపరంగా తీసుకొని దీన్ని ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉందని మా ఓయూ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్రకారం మరి మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే భవిష్యత్తులో రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాటం కొనసాగుతుంది అన్నటువంటిది ఈరోజు దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి రాబోయే రోజులల్లో దీని ఒక విధానపరంగా తీసుకొని ముందుకెళ్తామన్నటువంటి తెలియజేస్తా ఉన్నాం. యాదవులకు రావాల్సిన రిజర్వేషన్ రావడం లేదు. యాదవులకు అన్యాయం జరుగుతుంది. మేము ఎంత జనాభా మాకంత వాటా కోసం ఉద్యమిస్తాం. యాదవులతో ఆట సింహంతో వేటాడినట్టు మేము గర్జిస్తాం.